సహజంగా మగవారిలో పోతరాజు వేషాన్ని చూసింటాం. అదే ఒక మహిళలో పోతరాజు వస్తే 43 సంవత్సరాల నుంచి కూడా నేను గజ్జల్లాగేసి నేను ఒక పేరుకు మాత్రమే ఆడపిల్లని. మగవారిలో పోతరాజు వస్తే చూసినాము, మనం చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం. మరి మహిళలో అంటే మీలో పోతరాజు వస్తుంటే దేవతలు కానీ అమ్మవార్లు కానీ వస్తుంటే ఇది యాక్సెప్ట్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? మొదటిసారి ఎప్పుడు వచ్చింది, మీరు ఎట్లా కనుక్కున్నారు పోతరాజే వచ్చిందన్న విషయం మీకు ఎలా తెలిసింది? మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎలా అంటారు అమ్మ పోతరాజు వస్తుందంటే అమ్మాయికి, మన బంధువులు కానీ ఎలా అంటే మన గురించి మాట్లాడుకుంటారు. సామ్రాజ్యం అంతా నాదే. పోతలింగమయ్య ఆడపిల్లలకు ఎక్కడా రాడు. అమ్మకి కోళ్ళు కోస్తాము, మేకలను కోస్తాము. నిజానికి కోళ్ళు మేకలు ఎక్కేది అమ్మవారికి కాదు. పెళ్లి విషయానికి అమ్మ ఒకసారి వస్తే మనకు వయసు రాగానే పెళ్ళి అవ్వాలి, సహజంగా ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా అట్లా మీకు అసలు ఆ ధ్యాస రాలేదు? అసలు దాన్ని ఎలా మీరు హౌ యూ కంట్రోల్ అని మీకు ఏ రోజైనా అమ్మవారు కనపడ్డదా? ఆమె మధ్యరాత్రి కడ లేచి ఇటు నుంచి వెళ్ళి ఒక తెల్లవారుజామున మళ్ళీ ఇటు నుంచి వెళ్ళేది ఆమె. అంటే చూసేవాళ్ళ మీరు? హాయ్ హలో నమస్తే అందరికీ. తెలంగాణ అంటేనే బోనాల పండగ. బోనం అంటే కట్టు బొట్టు బోనం బెల్లం బువ్వ యాపరేకులు మేకలు కోళ్ళు శివశక్తులు. వీటితో పాటు అతి ముఖ్యమైనది పోతరాజు వేషం. సహజంగా మగవారిలో పోతరాజు వేషాన్ని చూసింటాం. అదే ఒక మహిళలో పోతరాజు వస్తే ఎస్ మీరు విన్నది నిజమే, దేశంలోనే మొట్టమొదటి మహిళ పోతరాజు వేషం వేసుకుంటుంది. ఆమె కూడా మన హైదరాబాద్లో ఉంది. నేనైతే తనని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకునే విషయాలు, మనకు డౌట్స్ ఉన్న విషయాలు ప్రతి ఒక్కటి అడిగి తెలిసేసుకుందాం. వచ్చేయండి నాతో పాటు. ఆవిడే భారత కవి నరసమ్మ గారు. నమస్తే అమ్మ. నమస్తే అండి. శ్రీరామ్. ఇంటర్వ్యూ చేసే ముందు నాకైతే ఇక్కడ ఒక గర్భగుడిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆ అలంకరణ, అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. ముందుగా మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అమ్మ మీరు పుట్టింది ఎక్కడ మొత్తం ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. నేను పుట్టింది పెరిగింది హైదరాబాదే. ఇక్కడే దర్గా, ఉషన్షాలి దర్గా. అంటే దర్గా 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ పుట్టింది పెరిగింది అంతను. మా నాన్నగారు సొంతము సంగారెడ్డి దగ్గర చర్యాల. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిండ్రు మేము పుట్టకముందే. ప్రస్తుతం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. అప్పటి నుండి మేము ఇక్కడే పుట్టినాం, ఇక్కడే పెరిగినాం. మొత్తం హైదరాబాదే. ఎస్, సహజంగా మనం మగవారు పోతరాజులో ఉండడం చూసాం. మొట్టమొదటిసారిగా ఒక మహిళకు పోతరాజు రావడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అది మన హైదరాబాద్లో, అది కూడా మీకు. సో దాని గురించి ఒకసారి చెప్తారా? చెప్తాను. పోతరాజు ముందుగా మా మేనమామకు వచ్చేది ఫస్ట్. మా మేనమామకు కూడా చిన్నప్పటి నుంచి పోతరాజు వచ్చింది. మా మేనమామ తర్వాత నాకు వచ్చింది పోతరాజు. నాకు కూడా చిన్నప్పుడే వచ్చింది. నేను 7 నుంచి 8 సంవత్సరాల లోపల పోతరాజు వచ్చింది. మొదటిసారి ఎప్పుడు వచ్చింది, మీరు ఎట్లా కనుక్కున్నారు పోతరాజే వచ్చిందన్న విషయం మీకు ఎలా తెలిసింది? పోతరాజే వచ్చిందని తెలుసుకోవడానికి నేను ఒక ఆడపిల్లను. ప్రతి ఆడపిల్ల ఎదుగుదల ఉంటుంది. మరి పోతరాజు అయితే నాకు 7 సంవత్సరాలకు అంతకుముందు నుంచే ఆయన ఉండటము, మామూలుగా ఆయన నీడలు కనిపించడము, సుస్తుగా ఉండడము, అట్లా ఉంటుంటే ఏమైంది ఈమెకు అనేది. అలాగే మా మేనమామ దగ్గరికి కూడా వెళ్ళి ఇట్లా ఉంటుంది అంటే దేవుడు వచ్చినప్పుడు నవ్వుతూ ఉండేవాడే కానీ ఏం సమాధానం చెప్పకపోయేది. ఓకే. తర్వాత 8 ఏట దాటుతుంది తను వచ్చినాడు ఒంటి మీదకి. ఒంటి మీదకి వస్తే ఎవరు నువ్వు అంటే ఇంకప్పుడు ఆయన నూరిప్పి చెప్పినాడు నేనే అని.
మళ్ళీ ఈయన కూడా నోరిప్పి నేనే పోతురాజుని పోతలింగమయ్యని అని చెప్పి అని క్లియర్గా చెప్పేశారు. అప్పటి నుంచి మీకు పోతలింగమయ్యని అని చెప్పిండు. సరే పోతలింగమయ్య రాని ఎవరు రాని దేవుడు దేవుడే కదా అంతవరకు. కానీ ఆడపిల్ల అయితే ఆడపిల్లలాగా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఆ భాగ్యము నాకు ఇవ్వకుండా టోటల్గా ఆయన భాగ్యమే నాకు ప్రసాదించిండు. అర్థమైందండి? అర్థమైంది. సో మొత్తం ప్రతి ఆడపిల్లకి ఆడపిల్ల భాగ్యం ఉంటుంది. పోతలింగమయ్య మీకు ఎట్లా వచ్చిండు నమ్మకం ఏంటి అంటే, ఆడపిల్లనిగా పుట్టిన కానీ లింగమయ్య రావటంతో టోటల్గా నేను ఆయన భాగ్యంలోనే ఉండిపోయాను. నేను ఒక పేరుకు మాత్రమే ఆడపిల్లని. ఇంక ఇట్లా పెళ్ళి ఇవి ఇలా ఆలోచనలు ఏమీ రాకపోయేది అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా? ఇప్పటికీ నాకు 50 సంవత్సరాలు దాటిపోయినాయి. ఏ రోజు కూడా నేను పెళ్ళి చేసుకోవాలి, నాకంటూ సంసారం ఉండాలి, నాకు పిల్లలు ఉండాలి అన్న నాకు ఆలోచన ఈ రోజు వరకు కూడా నాకు ఆలోచన రాలే. కలలో కూడా నాకు ఈ పెళ్ళి ఇవి అన్నది నాకు ఆలోచన రాలే. ఎంతసేపు దైవం మీదనే ధ్యానం చేసుకుంటూ ఉన్నా. ఓకే. సహజంగా మనం ఉన్న వాతావరణం కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎలా అంటారు, అమ్మ పోతరాజు వస్తుందంటే అమ్మాయికి ఇప్పుడు చాలా మన రిలేటివ్స్ మన బంధువులు కానీ ఎలా అంటే మన గురించి మాట్లాడుకుంటారు. అట్లాంటివి మీరు ఫేస్ చేశారా? నాకు తల్లిదండ్రులకి ఇట్లా ఎవ్వరూ అబ్జెక్షన్ చేయలేదు. విషయం ఏంటంటే నాకు లింగమయ్య వచ్చేలోపే మా అమ్మ జరిగిపోయింది. మా అమ్మ లేదు అప్పటికి. నా చిన్నప్పుడే అమ్మ జరిగిపోయింది. నాకు ఏదున్నా నా అన్నదమ్ములే తల్లిదండ్రుల్లాగా పెంచినారు. ఉన్నారు ఇప్పుడు మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు? నేను ఒక్కదాన్ని. అమ్మాయి ఒక్కరే? నాకు 2 అన్నలు ఉన్నారా? మీకు దగ్గరలోనే ఉన్నారా? వెనక అన్న ఉంటాడు, ఇక్కడ దైవంగా ఈ రూమ్లని నేను ఇందులో నేనే తీస్తాం, రాజ్యం అంతా నాదే. అట్లా నాన్న కూడా ఎప్పుడు దేవుడి గురించి కానీ దేని గురించి కానీ నన్ను ఇబ్బంది పెట్టలే. అట్లా అని నా మేనమామలు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలే. నాకు వచ్చిన దేవుడు లింగమయ్య స్వామి. మాకు పోతలింగమయ్య అంటే చాలా ప్రేమ, మాకు చాలా అంటే చాలా ప్రేమ. ఆ పోతలింగమయ్య మా కోడల మీదకి వస్తుంది, మా మేనమామలు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ ఎవ్వరూ నన్ను కించపరచలేరు. అందుకని మేము ఎప్పుడు ఆయనను దైవంగానే కొలుచుకున్నాం లింగమయ్యను. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని కించపరచలేదు. మేము చాలా హ్యాపీగా పెరిగినాను ఆ దైవంలో. నేను అన్నీ కూడా ఆయననే నమ్ముకున్నాం. మా ఇంటికి విలవేల్పు పోతలింగమయ్య. మీ ఇంటి దేవుడు? నా ఇంటి దేవుడు జమ్మిచేడు జమలమ్మ. ఓకే. గద్వాల దగ్గర ఉంటుంది. గద్వాల దగ్గర 3 కిలోమీటర్ యువతల జమ్మిచేడు ఉంటుంది. జమ్మిచేడు జమలమ్మ మా ఇంటి కులదేవత. మా నాన్న ఎద్దు ఎగసం కాపుదనం పని చేస్తున్నాం. గాలిపోషమ్మ మా ఇంటి దేవత. గాలిపోషమ్మ, జమలమ్మ, తర్వాత లింగమయ్య. అయితే ఇప్పుడు మీ గుళ్ళో ఒక జంబులమ్మ, గాలిపోచమ్మ, లింగమయ్య మొత్తం ముగ్గురిని డైలీ పూజ చేస్తారంట. డైలీ. ఇంకో విషయం, మీ దగ్గర శిష్యులు 100 నుంచి 150 వరకు ఉంటారంట. వాళ్ళే మీకు కొడుకుల్లాగా, వాళ్ళకు మీరు తల్లిలాగా, ఎలా వాళ్ళ గురించి ఒకసారి చెప్పండి మాకు. నాకు చాలామంది శిష్యులు ఉన్నారు. నేను వాళ్ళకు కన్న తల్లిలాగా ఏ అవసరం వచ్చినా ఏది ఉన్నా కూడా ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. వాళ్ళు కూడా నాకు ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. నాకేమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఒక ఫోన్ చేసినా వాళ్ళు వచ్చి నాకు సహకరిస్తారు. ఏ విషయంలో నా శిష్యులు నన్ను కష్టపెట్టరు. వాళ్ళకు కూడా నేను కష్టం కలిగియాను. మీరు చాలా చిన్న వయసు నుంచి పోతరాజు రావడం జరుగుతుంది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లా పోతరాజు వచ్చి? నాకు పోతరాజు వచ్చి 43 సంవత్సరాలు అవుతుంది. 43 సంవత్సరాల నుంచి? 43 సంవత్సరాల నుంచి కూడా నేను గజ్జల్లాగేసి పూర్తిగా పోతరాజు వేషం వేసి బోనాలలో వెళ్తాను. ప్రతి ఏటా వెళ్తారు? ప్రతి ఏటా.
పోతురాజు ఎందుకు వేయాలి అమ్మ ముందు? పోతురాజు ఎందుకు వేయాలి అంటే పోషమ్మకి తమ్ముడు పోతురాజు. ఆయన ముందట లేనిది ఆమె ఏ నైవేద్యం స్వీకరించదు. అమ్మకి కోళ్ళు కోస్తాము, మేకలను కోస్తాము. నిజానికి కోళ్ళు మేకలు ఎక్కేది అమ్మవారికి కాదు, పోతలింగమయ్యకే ఎక్కుతాయి. ఎందుకంటే మగపిల్లాడు కాబట్టి తమ్మునికి చెప్పి గావు పట్టిస్తుంది. చాలా మంది పోతురాజు గావు పడుతున్నారని అంటారు. ఆడపిల్ల ఎక్కడ గావు పట్టదు. కాబట్టి ఆ మేకలు కోళ్ళన్నీ బొడ్రాయి కడ కోసేటి అన్నీ పోతలింగమయ్యకే చెందుతాయి. ఆయన గావు పడతాడు కాబట్టి మగపిల్లగాడు తమ్మి ఈ ఆటలని నువ్వు చూసుకో, ఈ పాల భోజనం అంతా నేను తింటాని అమ్మవారు అక్క తమ్ముడికి తోడు. మీకు ఒకటి అనిపించిందా? ఇప్పుడు తమ్ముడు అంటున్నారు, తమ్ముడు అంటే సహజంగా ఒక మగవారిలో పోతరాజు వస్తే చూసినాము, మనం చిన్నప్పటి నుంచి చూసి పెరిగాం. మరి మహిళలో అంటే మీలో పోతరాజు వస్తుంటే ఇది యాక్సెప్ట్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందా? దేవతలు కానీ అమ్మవార్లు కానీ? తప్పకుండా చేస్తారు. ఎందుకంటే అమ్మవారే ఆడపిల్లకు వస్తుందని అనుకుంటున్నారు. మరి మగపిల్లలకి ఎల్లమ్మ వస్తుంది కదా, మరి వాళ్ళు ఆడపిల్లలాగా వేషం ధరిస్తున్నారు కదా. మరి అట్లానే కానీ ఒక్కటి నా అదృష్టంగా ఏం చెప్పగలనంటే పోతలింగమయ్య ఆడపిల్లలకు ఎక్కడ రాడు. ఎందుకంటే బ్రహ్మచర్యమైనది, బ్రహ్మచర్యం కాబట్టి ఎక్కడ రాడు. అది మగపిల్లలకు మాత్రమే వస్తాడు. అది నా అదృష్టం కొద్దీ నాకు రావటం నేను చాలా ధన్యురాలిని. మరి ఆ మగపిల్లలలాగే నన్ను ఆయన మొత్తం ఆయన రూపం ఉంచుకున్నాడు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. అది అమ్మవారికి కూడా ఇబ్బంది లేదు. ఆ అక్కకు తమ్మునిగానే వెళ్తున్నాను తప్ప నేను ఆడపిల్లని అని వెళ్ళట్లేదు ఇక్కడ. అందుకే యాక్సెప్ట్ చేస్తుంది. సహజంగా పోతరాజు అంటేనే మద్యపానం తీసుకొని అది వేసుకుంటేనే వాళ్ళు ఎగురుతారు అని నాకు చిన్నప్పటి నుంచి ఒక భ్రమ ఉండేది. నిజంగా అట్లా వేసుకొని అవి కరెక్టేనా నియమాలు? పోతరాజు అంటే మద్యపానం సేవించే ఆడాలని ఎక్కడ రూల్ లేదు. పోతురాజు అంటే వాళ్ళ అక్క చెప్పింది ఏంటంటే ఒక పోతు మోసిన కళ్ళు తాగుతాడు నా తమ్ముడు అని చెప్పింది, కానీ నిజంగానే తాగి ఊగమని అయితే చెప్పలేదు. అసలు తాగరా? అంటే పోతురాజు వచ్చిన వాళ్ళు పోతురాజు వేషం అంటే పోతలింగమయ్య వచ్చుడు కాబట్టి ఆయన వేషం వేసుకున్నారు. నిజానికి తాగకుండా ఒక్క పొద్దుతోని ఆయన వేషం వేసుకొని ఆయన వేషానికి విలువ ఇచ్చి మొత్తంగా ఆటంతా అయిపోయినాక తాగితే ఆయనకు చెందుతుంది, వేసుకున్న మనిషికి కూడా అరకత్ బరకత్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం, నేను చిన్నప్పుడు పోతురాజుకు 2 అవి ఇస్తారు, అసలు దాన్ని ఏమంటారు? దానిలో ఇరగోలలు. అసలు ఎందుకు అవి దాంతో ఇలా బెదిరిస్తుంటారు మనుషులకి? పోతలింగమయ్య ఇరగోలలకి వాళ్ళ అక్క ఏం చెప్పిందంటే నేరేడు పళ్ళని కొయ్యమని ఆమె సిగజడలని పేని ఇరగోలలుగా ఇచ్చింది. తినడానికి అడవిలో పుట్టిండ్రు కాబట్టి ఏమి లేదు తమ్ముడ, మనకు నేరేడు పండ్లు కావాలి తినడానికి, దాన్ని కొయ్యి అంటే ఎట్లా కొయ్యాలి అక్క అని అడిగాడు. అడిగితే ఆమె సిగజడలని తీసి ఇరగోలని పేని నేరేడు పళ్ళు కోసిండు ఆయన. కోసి అక్క తమ్ముడు ఇద్దరు తిన్నారు. అప్పుడు ఆ కాలంలో బోనం ముందు తీసుకొని డాన్స్ ఆ కాలంలో అట్లా ఆమె విరగోలలు అని చెప్పి తమ్మునికి ఇచ్చింది. ఇవి నీకు కాపలా తమ్మి, నా సిగజడలే నీకు ఆయుధాలు, ఇవి నీకు కాపలా, నువ్వు నాకు కావాలి చేయి, నేను పోతుంటా, నేను 1000 గంటల కడవెత్తుకొని ఆటపాటలతో నేను పోతుంటే నా ముందట నువ్వు తొట్టెల పెట్టుకొని తొట్టెల ముందు నువ్వు వాడుతుంటే నాకు సంతోషంరా, పోదాంపా అని చెప్పింది. ఎవడైనా మంత్రకాడు తంత్రకాడు చెడువాడు ఎవడైనా వస్తే వాడిని కాపలా చేయితమ్మి అని చెప్పింది. ఎవరైనా చెడు దృష్టితో వస్తే ఆయన చుట్టూ తిరిగి కవర్ చేస్తాడే తప్ప ఎదురుపడ్డోన్నల్లా కొట్టడు. అదే పోతలింగమయ్యకి ఆమె ఇచ్చిన వాకు ప్రకారంగా నల్లటి బట్టలు వేసుకొని ఎవరైనా కనిపించిరనుకో, నల్ల మేకలని గావబట్టిటోడు కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి కొట్టచ్చు. కొడితే దెబ్బ తగులొచ్చు ఆయనకి, ఒకవేళ వాళ్ళ మీద ఉన్న శని కూడా పోవచ్చు. కొట్టినా
చనిపోవడానికి మాత్రమే ఆయనకు మంచే జరుగుతుంది తప్ప అతనికి చెడు జరగదు. కానీ కొంతమంది పోతురాజులు నేను చూస్తున్న ఏం చేస్తున్నారు అంటే ఒళ్ళు తెలియకుండా తాగి పోతురాజు అని ఆడుతున్నారు. అది అనారోగ్యం పాలవుతున్నారు. మళ్ళీ వాళ్ళకి ఎవరిని కొడుతున్నారో తెలియదు, ఎవరిని పట్టుకుంటున్నారో కూడా తెలియదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అది తాగడము తప్పు. ఒకవేళ అలాంటి చేతులు వేసుకుంటా పోయేమో మగపిల్లగాడు పోతురా చేస్తే ఇమ్మీడియట్లీ ఆయన పక్కకు జరపడం బెస్ట్. నీకు ఒళ్ళు తెలియకుండా తాగి ఎవరి మీదైనా చేయేస్తే తప్పు కదా. అది కూడా వేషంలో, పోతరాజు వేషంలో ఉండి. నువ్వు పోతరాజు వేషం ఉన్నప్పుడు నిన్నేం చూస్తున్నారు? పోతలింగమయ్య రూపంలో చూస్తున్నారు నిన్ను. వాళ్ళు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆడపిల్లలు అంటే పోతలింగమయ్య భగవంతుడు మాకేమైనా బొట్టు పెడితే మంచిగా ఉంటుందేమని వాళ్ళు వస్తే నువ్వేదో వాళ్ళని చిల్లరకొల్ల తీసుకొని కొడుతుంటే అది ఇక్కడ న్యాయం కాదు కదా. అది తప్పు అని నేను అంటా. సరే, అయితే ఇంకో విషయానికి వద్దాం. ఇప్పుడు అమ్మవారిని కొలుస్తారు. ఎల్లమ్మ కావచ్చు, జమ్లమ్మ కావచ్చు, సుంకులమ్మ కావచ్చు, ఇలా అమ్మవారిని కొలుస్తారు. మీకు ఏ రోజైనా అమ్మవారు కనపడ్డదా? నాకు కనపడిన అమ్మవారు ఒక్కటి. కాకపోతే అమ్మవార్లని నేను చూస్తాను. ఒక అమ్మవారు అయితే మాకు కనిపిస్తుంది, ఎదురుగడ్డల మైసమ్మ. ఇక్కడ ఎదురుగడ్డల మైసమ్మ అని ఉంటుంది. పిలిస్తే పలికే దేవత, మా మహిమ ఉన్న దేవత. అంటే పలకడం అంటే వచ్చి కూర్చొని మాట్లాడడం, చెడ్డ విషయం కానీ నీకు మంచి జరిగేది ముందు. ఇటు అడవి ఉండేది అప్పట్లో, ఇటు నుంచి పోయి అక్కడ కింద రక్తమైసమ్మ గుడి ఉంటుంది ఇంకోటి. ఆమె మధ్యరాత్రి ఇక్కడ లేచి ఇటు నుంచి వెళ్ళి ఒక తెల్లవారుజామున మళ్ళీ ఇటు నుంచి వెళ్ళేది ఆమె. అంటే చూసేవాళ్ళ మీరు అంటే ఇప్పుడు మనము సహజంగా అమ్మవార్లు వచ్చేవాళ్ళు ముందే చెడు కానీ మంచి కానీ పసిగట్టి వస్తున్న వాళ్ళకి చెప్తారు. అట్లా మీకు ఏ రోజన్నా చెప్పడం కానీ? చెప్పటం కాదు, ఆమె తిరిగే ప్లేస్ ఇది. ప్లేస్ అంటే చూసారు కళ్ళతో? అమ్మ మేము కళ్ళతో చూసినాము. నేను ఒక్కదాన్నే కాదు, మా నాన్నగారు కూడా చూసిండు. ఇక్కడ ముస్లిం పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా చూసిండు. ఆమె రోజు వెళ్ళేది, అటు పోయేసి ఇటు వచ్చేస్తారు. అయితే ఆ తల్లిని మేము తప్పకుండా, మేమే కాదు నేను కాకుండా ఇంకా చాలా మంది కూడా చూశారు. ఆమె అందరికీ కనిపిస్తుంది. ఈ ఊరికి కాపలా ఆమె, ఎదురుగడ్డల మైసమ్మ. అయితే ఇంకొక క్వశ్చన్ అమ్మ, ఇప్పుడు సహజంగా మీరు అమ్మవారు వస్తారు, మీకు వస్తారు, దీనివల్ల మనకు ఆదాయం కానీ తిన్న ముద్ద ఏదన్నా కానీ అమ్మవారి దయనే అంటారా? అంటే మీ లాభం ఏ విధంగా, అంటే మీ జర్నీ ఎలా సాగింది ఈ అమ్మవారిని కొలిచిన తర్వాత? నేను బతుకుతున్నదే ఆమె కోసం, ఆమె ఇచ్చే భిక్షతోనే నేను బతుకుతున్నా. నేను ప్రతి వారం కూర్చుంటా పీట, వచ్చే భక్తులు ఇచ్చే దక్షిణనే నాకు ఆహారం. ఒక అంటే ఆదాయం ఒక వేలల్లో లక్షలలో అని చెప్పొచ్చా? ఎవరు ఎంత ఇస్తున్నారు అని నేను చెప్పలేను. వాళ్ళకి ఎవరికి నయం అవుతుందో వారికి తోసినంత పెడుతున్నారు, దాంతోనే సరిపెట్టుకుంటున్నాను. వాళ్ళు ఏది ఇచ్చినా నేను తీసుకుంటా. అట్లా భక్తులు వందలలో వస్తుంటారు మనకి దగ్గర, డైలీ వస్తుంటారు. ప్రతి ఆదివారము మంగళవారం వస్తారు. మీరు కూర్చుంటారు పీఠం మీద? ప్రతి ఆదివారము మంగళవారము నా దగ్గరికి. అట్లా ఎన్ని గంటలు కూర్చుంటారు? నేను మధ్యాహ్నం 1 గంటకు నేను పీఠం వేస్తాను. భక్తులు ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు కూర్చో. ఈ గంట అని లేదు, ఈ నిమిషం అని లేదు. ఉపవాసంతో కూర్చుంటారు లేకపోతే తినైనా? ఉపవాసంతో. ఆ రోజంతా ప్రతి ఆదివారము ఉపవాసంగానే పీఠ మీద కూర్చుంటా నేను. సో ఇట్లా భక్తులు వచ్చే వాళ్ళకి వాళ్ళ కోరికలు, వాళ్ళు వచ్చి అందరు భక్తులు వెళ్ళే వరకు కూడా నేను ఉపవాసంగానే కూర్చుంటా. అమ్మ, జోగులాంబ కలశం అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఒకసారి చెప్పరా? జోగులాంబ అంటే అలంపూర్ జోగులాంబ 5వ శక్తిపీఠం. ఆమె గద్వాల్ జిల్లా అలంపూర్ గ్రామంలో జోగులాంబ 5వ శక్తిపీఠం. ఆమె అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠం. ఆమెకు శ్రీ పంచమికి అభిషేకం ఉంటుంది. ఆమెకు కలశం పండుగ అంటే ఇంతకుముందు బోర్డింగ్ సీన్ అన్న అని ఆ గ్రామంలో ఉంటాడు అన్నట్టు. అందరు అతన్ని బోర్డింగ్ సీన్ అన్న అంటారు. మీరు వెళ్తుంటారా అక్కడికి? బోర్డింగ్ సీన్ అన్న అంటే ఆయన కలశాలు చేద్దాము అని నాకు చెప్తే సరే అన్న చేద్దామన్నాను. ఒక 5 కలశాలతోని అందులో పంచామృతము, అమ్మకు అభిషేకం కాబట్టి పంచామృతం నింపినాం. దాంట్లో పంచామృతం నింపుకొని
మనం ఇక్కడ హైదరాబాద్లో మనము శివగణాదలం ఎట్లయితే పూనకం వేసుకొని పోతామో అదే విధంగా అమ్మకి స్టార్ట్ చేసినాం. 5 కలశాలతోనే బోర్డింగ్ సీన్ అన్న నేను స్టార్ట్ చేస్తే ఇంకా ఆమెకు పంచామృతం ఎత్తుకపోయి ఆమెకు అభిషేకం పోసినాం. అందులో కలశము అంటే అభిషేకమే, తీర్థం ఉంటుంది, వేరేది పరమన్నం గిట్లా ఏమి ఉండదు. ఈరోజు 5 కలశాలతో చేసిన పండగ ఈరోజు 1000 వందల సంఖ్యలో వస్తున్నాయి. మేము చేసిన దానికి బోర్డింగ్ సీన్ అన్న పెట్టిన ఆ సంకల్పం ఈరోజు వందల సంఖ్యలో వస్తున్నాయి. అట్లాగే అక్కడ ఉన్న అయ్యగారులు అందరూ కూడా మమ్మల్ని సహకరించారు. ఎవ్వరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. మీరు ఎందుకు తెస్తున్నారని కూడా అడగలేదు. ఇంకా బాగా సంతోషపడ్డారు. అక్కడ ఉన్న అయ్యగారులు అందరూ ఊరేగింపుగా వస్తున్నాయని అనుకున్నారు. అక్కడ ఉన్న ఈఓ సార్ కానీ చైర్మన్ కానీ మాకు బాగా సహకరించారు. అయితే మీతోనే స్టార్ట్ చేశారు అది. ఇప్పుడు అది సీనన్న గారు మొదలు పెట్టించి నాకు చెబితే మేమిద్దరం కలిసి స్టార్ట్ చేశారు. 5 కలశాలతో 5 కలశాలతో చేస్తే ఈరోజు వందల మీద ఉన్నాయి అమ్మవారికి. అమ్మ, జోగినికి ఈ శివశక్తులు అంటారు కదా, వీటికి ఉన్న తేడా కొంచెం చెప్పరా? శివశక్తి అంటే శివసానం వేసుకుంటుంది కాబట్టి శివశక్తి అనక శివశక్తి అని వేలన చేస్తారు. శివసానంలో శివశక్తి అంటారు కాబట్టి అట్లా అనకుండా శివశక్తి అని, శివునికి బిడ్డలు కాబట్టి శివశక్తి అని ఆ రూపంతో పెట్టుకున్నారు. జోగిని అంటే అక్కడ ఎల్లమ్మ జోగురాలు వేషం వేసింది. ఒక సందర్భం బట్టి ఆమె జోగురాలు వేషం వేసింది. ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు కొంత అటు ఇటు కాక జోగిని అయ్యి బోనాలు ఎత్తుకొని సందర్భం ఆడుతున్నారు కాబట్టి ఆ తల్లికి కూడా వాళ్ళు ఇష్టమైనరు కాబట్టి వాళ్ళను జోగిని అన్నారు. వాళ్ళు అమ్మలాగా అలంకరించుకొని మేము కూడా తీసుకుపోతామని వాళ్ళ సంతోషంతో వాళ్ళకు శక్తి ఎంత ఉంటే అంత బోనం చేసుకొని వాళ్ళు ఆటపాటలతో పోవడం వల్ల ఆ తల్లికి సంతోషం అనిపించింది. ఎత్తుకున్న వీళ్ళకు కూడా ఆటపాట సంతోషం అనిపించింది. వాళ్ళని జోగిని అంటారు. అమ్మవారికి కూడా చాలా ఇష్టం వాళ్ళు బోనాలు కానీ. వాళ్ళు ఎత్తుకుని తెచ్చిన బోనం అమ్మకి ఇష్టం అనిపించింది. ఆటపాటతో పోవటం వీళ్ళు ఇష్టపడినరు కాబట్టి జోగిని అన్నారు వాళ్ళని. అమ్మ, ఇప్పుడు మీ జీవితం అంతా అమ్మవారికి సమర్పించారు. ఇంకా ఇలాగే కొనసాగుతారా? ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళల్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా కూడా వాళ్ళతోనే అంకితం. సో మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉందా లైఫ్? అంటే ఈ అమ్మవారితో సేవించుకోవడం మీ లైఫ్ ఫుల్ ఫ్లెడ్జ్ అనుకుంటున్నారు? నాకు ఆనందంగానే ఉంది. ఇప్పుడు మీ శిష్యులు పిల్లలు అంటున్నారు కదా, వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? హైదరాబాద్లోనే ఉన్నారా, తెలంగాణలో, ఓవరాల్ ఇండియాలో ఉన్నారా? నా పిల్లలు చాలా చోట్ల ఉన్నారు. నా పిల్లలు సిరిసిల్లలో ఉన్నారు, కామారెడ్డిలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, పూణేలో ఉన్నారు, బోధన్లో ఉన్నారు. కలుస్తుంటారా మీరు? అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తాను. కరీంనగర్లో ఉన్నాను. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదన్నా వెళ్తారు ఊర్లకు మీ శిష్యులను కలవడానికో ఏదన్నా వెళ్తుంటారు సహజంగా, అప్పుడు అమ్మవారికి ఎవరికి అప్పగిచ్చి వెళ్తారు? ఈ అలంకరణ కానియొచ్చు, ఈ ప్రసాదం మా అన్న నేను లేనప్పుడు అన్న పూజ చేస్తాడు. అన్న కొడుకున్న అల్లుడు ఉన్నాడు, అల్లుడు కూడా చేస్తాడు. ఓన్లీ మీకు సంబంధించిన మీ అన్న కానీ అల్లుడు కానీ మీరు కానీ ఇట్లా మీ వాళ్ళకి మాత్రమే పరిమితం ఇచ్చి చేపిస్తారు? అన్న లేకపోతే అన్న కొడుకున్నాడు, ఈ ముగ్గురమే చేస్తారు. సైన్స్ ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, అంత పాష్ కల్చర్లో ఉన్న మనము వస్తుంటారు కదా జనాలు, వాళ్ళు ఎలా అంత నమ్మకంగా వస్తున్నారని మీరు ఏ రకంగా చెప్పగలుగుతారు? వాళ్ళు నిజంగా నమ్ముతున్నారు అని? దైవం ఉన్న దగ్గర దయ్యం ఉండడం ఎంత నిజమో, ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ మనం కూడా మనుషులం కాబట్టి ఆ సాంప్రదాయం లెక్కలు ఎక్కడ పోలే. ఖచ్చితంగా మన తెలుగు సాంప్రదాయాన్ని పట్టి ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ నమ్మక తప్పదు. సో వస్తుంటారు, చెప్పించుకుంటుంటారు, వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వాంతులు అవుతున్నాయి, ఒక ఉదాహరణకి ఒక మనిషి వాంతులు బాగా చేసుకుంటున్నారు, అది హాస్పిటల్కు పోయే ట్యాబ్లెట్ వేసుకునే టైం వరకు కూడా ఉండకపోవచ్చు ఆ టైం. మరి అలాంటప్పుడు ఒక శివగణాథ వచ్చి ఇంత బొట్టు పెట్టు నీళ్ళు ఇచ్చు, ఆమెని అమ్మవారు తలుచుకొని ఆమె ఇంత బొట్టు పెట్టి నీళ్ళు ఇచ్చి తాగమ్మంటే తగ్గిపోయినాయి అనుకో, మరి అప్పుడు టెక్నాలజీని నమ్ముతామా మన సాంప్రదాయాన్ని నమ్ముతామా? మ్యాక్సిమం ఇప్పుడు 100-80-80% మనము మన వరకు ఇంకా భక్తి కలిగే ఉంది. ఎంత కంప్యూటర్ జమానైనా
మన భక్తి ఇంకా కలిగే ఉంది, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు బోనం అన్నీ కలిగే ఉన్నాయి. ఇంకా చాలా మంది చెప్తుంటారు మేము పూర్వ గుడిసె నుంచి బిల్డింగ్ లోకి వచ్చాము బికాస్ ఆఫ్ నేను అమ్మవారిని నమ్మడం వల్ల. అట్లా మీ లైఫ్ లో ఇలా జరిగాయి ఏమన్నా? మేము కూడా నా ఒంటి మీదకి లింగమయ్య రావడంతో చాలా ఇబ్బందులని, మాకున్న ఆర్థిక పరిస్థితి తొలగిపోయి మేము ఒక స్థాయికి వచ్చినామంటే ఆయన దయ. నమ్ముతున్నారు అంటే ఉంది, ప్రభావం ఉంది, అంచెలంచెలు ఎదుర్కొంటూనే వచ్చినాం. మేము చాలా ఇబ్బందులలో ఉంటిమి. ఆ ఇబ్బందులలోంచి మమ్మల్ని చాలా మట్టుకు గట్టెక్కించిండు, 100% గట్టెక్కించిండు లింగమయ్య మమ్మల్ని. ఆ గాలి పోషమ్మ జమలమ్మ దయ వల్ల మేము గట్టెక్కి ఈరోజు ఈ స్థాయికి మేము నిలబడి మాట్లాడుతున్నాను అంటే కూడా నాకు జమలమ్మ అంశ, పోతలింగమయ్య అంశ. పెళ్లి విషయానికి అమ్మ ఒకసారి వస్తే మనకు ఒక వయసు రాగానే పెళ్ళి అవ్వాలి, లేదా ఇప్పుడున్న ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవ్వడము, ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాం సహజంగా, ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయి అయినా. అట్లా మీకు అసలు ధ్యాస రాలేదు? అసలు దాన్ని ఎలా మీరు హౌ యూ కంట్రోల్ అన్నట్టు? కంట్రోల్ అంటే నాకు చిన్నతనంలోనే లింగమయ్య రావడంతో వేరే ఉద్దేశం పెరిగింది ఏంటిది ఫస్ట్ అంటే భక్తి నాలో. నా భక్తి నాకు పెరగడం వల్ల ఈ పెండీలు అన్నీ ధ్యాస రాలే. దానికి మించి నేను ముందుగా చెప్పాను మీకు, ఆడపిల్ల రూపంగా పుట్టిన కానీ లింగమయ్య లాగానే నేను ఉన్నా. ప్రతి ఆడపిల్ల 12 నుంచి 13 ఏళ్ళ వరకు వచ్చేసరికి వయసు వచ్చిన ఆడపిల్ల అంటారు సహజంగా. 12 నుంచి 13 ఏళ్ళు 14 ఏళ్ళు రాగానే అమ్మాయి వయసు వచ్చిన ఆడపిల్ల అంటారు. మరి ఆ భాగ్యం నాకు రాలే. నేను కన్యగానే పుట్టిన, 50 ఏళ్ళు దాటినే కన్యగానే ఉన్నా. ఆ చిన్నపిల్ల తత్వంలో ఎప్పుడు అమ్మకు పుట్టినో అదే రూపంలో ఇప్పటిదాకా ఉన్నా. నాకు పెళ్ళి, నిజం చెప్పాలంటే పెళ్ళి ధ్యాస అంటూ ముట్టు ఏది లేకుండా కన్యగానే ఉన్నా. ఇట్లా మీ మీద విషం చల్లడం కానీ ఈమె ఎదుగుతుంది అట్లా చుట్టూ, ఇప్పుడు ఒక మంచి జరుగుతుంటే ఆటోమేటిక్గా చెడ్డు ఉంటుంది, అట్లా మీ మీద విషం చల్ల ఏమైనా ఉన్నాయా సంఘటనలు? ఎవరైనా కించపరిచి మాట్లాడే ఆమెకు రాదు ఎందుకు మీరు అట్లా అట్లా ఉంటారు కదా సహజంగా. ఇప్పుడు మనం ఒక మంచి చేస్తున్నాము అంటే అందరూ ఇద్దరు లాగాలనే చూస్తారు. అట్లా మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా? ఇప్పటి వరకు నేను నమ్మిన భగవంతుడు ఎప్పుడు కూడా నన్ను కించపరచలేరు, ఎక్కడ అటాకు కూడా రాలేదు. ఎవరు ఇట్లా విషం జల్లలేదు మీ మీద, చెడ్డ మాటలు చెప్పలేదు? నా మీద ఎవరు చెడు దృష్టి కూడా చూడలేదు. నన్ను ఒక భక్తిగానే చూసిండ్రు, ఒక దేవతగానే కొలిసిండ్రు. అదే నా అదృష్టం. జోగిని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా, అది జోగిని అంటే వేరు, జోగురాలంటే వేరు. జోగిని అంటే శివశక్తికి శివసానం వచ్చిన మనిషిని దైవ కళ్యాణం చేసుకొని ఆ తల్లి వాళ్ళకి జోగిని అనేది బోనం ఎత్తుకొని ఆడుతున్నారు. జోగురాలు అని ఎవరినంటారంటే అప్పట్లో ఉండేది సాంప్రదాయం. గ్రామంలో ఒక మనిషిని, ఒక కులంలో మనిషిని తీసుకొని సాంప్రదాయబద్ధంగా తరతరాల నుంచి ఒక జోగురాలని ఉంచుతారు ఒక గ్రామంలో. ప్రతి పుట్టిన తొలి బిడ్డని జోగురాల్ని చేస్తారు. ఆమెకు శివసానం శివశక్తి కాదు, ఆమె జోగురాలు అంటే గ్రామ పెద్దలందరూ నిర్ణయించి జోగురాల్ని చేస్తారు ఆమెను. మరి ఆమెని జోగురాలు అంటారు కానీ జోగిని అనరు. ఆ రెండిట్లో తేడా ఉంది. జోగురాలు అంటే గ్రామంలో జోగురాలు ఉంటుంది. అప్పట్లో పుట్టిన మొదటి బిడ్డని జోగురాల్ని చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ పటేళ్ళు పట్టువారి కాపుతనం ఉంటుండం వాళ్ళ సంరక్షణలో చేసుకునేవాళ్ళు. ఇప్పట్లో దేవుడి అనుగ్రహం వల్ల ఆ సాంప్రదాయము ఇప్పుడు మానేసిండ్రు, ఇప్పుడు లేదు. ఆ జోగురాల్ని ఈ జోగురాలతో మాత్రం పోల్చుకోవద్దు. ఈమె శివశక్తి, ఈమెని జోగినియే అంటారు. ఆమె గ్రామంలో గ్రామ పెద్దలందరూ నిర్ణయించేట ఆమెని జోగురాలు అంటారు. కాబట్టి రెండు తేడా ఇది.
అమ్మ ఇంకొక చిన్న ప్రశ్న, జోగినిగా ఉన్న మహిళ చనిపోతే అదే కుటుంబానికి సంబంధించిన 8 నుంచి 16 సంవత్సరాలు ఉన్న పిల్లల్ని దేవుడికిచ్చి పెళ్లి చేస్తారంట, ఇది ఎంతవరకు నిజము? జోగిని చనిపోయిన కుటుంబంలో 8 నుంచి 16 సంవత్సరాల పాపకి చెయ్యరు పెళ్ళి. జోగిని అంటే శివశక్తి, ఆమె శివగణాథ కాబట్టి ఒకవేళ ఆమె తర్వాత ఎవరికైనా అమ్మవారు వస్తే ఆమె అంకితంగా ఆమెలాగా ఉంచుకుంటానంటే పెళ్లి చేస్తారు, లేకపోతే అమ్మవారే, ఆమె పెళ్ళి ఆమెదే. జోగురాలు అని చెప్పాను ఇంతకుముందు నేను. ఆ కుటుంబంలో వాళ్ళు జోగురాలు జరిగిపోతే అది వంశాచారం కాబట్టి అక్కడ 8 నుంచి 16 ఏళ్ళ పిల్లని మళ్ళీ జోగురాల్లాగా ఉంచుతారు. జోగిని కుటుంబంలో ఎక్కడ ఉంచరు. అది ఆచార ప్రకారంగా గ్రామంలో వాళ్ళు పెద్దలు నిర్ణయించుకొని ఒక జోగురాలు కాలం అయిపోతే ఇంకో పాప ఆ కుటుంబంలో పుట్టిన మొదటి పాపని జోగురాల్ని చేస్తారు. జోగిని చనిపోతే ఆమె శివగణాథ. ఒకవేళ ఆమె తర్వాత దేవుడు ఆ పిల్లకు వస్తుంది అంటే అప్పుడు ఆమెను ఉంచుతారు తప్ప ఆమె చనిపోయింది కదా ఈమెను ఉంచాలని ఎక్కడ రూల్ లేదు, చెయ్యరు కూడా అట్లా. చాలా సంతోషం అమ్మ. తెలియని విషయాలు, మేము తెలుసుకోవాల్సిన విషయాలు, చాలా డౌట్స్ ఉన్న విషయాలు మన తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరికి చేరేలాగా మంచి మంచి సమాధానాలు ఇచ్చారు. సో నాకైతే చాలా సంతోషంగా ఉంది మీతో ఇలా కూర్చొని ఇంటర్వ్యూ చేసినందుకు. ఫైనల్గా మా సబ్స్క్రైబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు వచ్చి ఇంటర్వ్యూ తీసినందుకు కూడా నాకు చాలా సంతోషము. అలాగే మీ అందరూ కూడా అమ్మవారి దయతోని చాలా బాగా ఎదగాలి. అలాగే మీ ఛానల్ కూడా చాలా ఎదగాలని నేను ఆ పోతలింగమయ్యని పోషమ్మని కోరుకుంటాను. చాలా సంతోషం అమ్మ.